హలో అండ్ వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను మీ సత్య. కరుణానిధి బతికున్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొడనాడులో జయలలితకున్న భూముల విలువ కనీసం 4,500 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం జయలలిత ఆస్తుల కేసులో కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. జయలలితకు సంబంధించిన ఆస్తులన్నీ తమిళనాడు ప్రభుత్వానికే చెందుతాయి అని. ఇప్పుడున్న విలువ ప్రకారం వాటిని లెక్కిస్తే మొత్తం 4,000 కోట్ల రూపాయలు ఉంటుందని లెక్క తేలింది. స్టేట్మెంట్స్ విన్నాక ఏమనిపిస్తుంది? అప్పట్లోనే 4,500 కోట్ల విలువైన భూములుంటే మొత్తం ఆస్తుల విలువే 4,000 కోట్లు అనడం ఏమిటి అనిపిస్తుందా లేదా? నిజంగా అంత విలువైన భూములు ఉన్నాయా జయలలితకు? కరుణానిధి జయలలితకు ప్రత్యర్థి కాబట్టి అలా విని వదిలేయాలా? సరే, ఆ విషయం పక్కన పెట్టేద్దాం. గూగుల్లో జయలలిత అని సెర్చ్ చేసి చూడండి. ఒంటిపై నగలు దిగేసుకున్న ఒకే ఒక్క ఫోటో మినహా ఇంకేమీ కనిపించవు. ఎప్పుడు చూసినా ఒక్క నగా నట్రా కూడా లేకుండా ఒళ్ళంతా చీరతో కప్పుకొని ఉన్న జయలలితే కనిపిస్తారు. కానీ ఆమెకున్న బంగారాన్ని కొలవడానికి 4 రోజులు పట్టిందట. జయలలిత బంగారు ఆభరణాలను 6 ట్రంకు పెట్టెల్లో తీసుకురావాల్సి వచ్చిందట. మరి ఎందుకనంత బంగారం ఉన్నా వాటిని అలంకరించుకుని బయట తిరగలేదు? అనుభవించినప్పుడు అంతంత బంగారం దేనికని కొన్నారు? పైగా తన తదనంతరం ఎవరికైనా ఇద్దామా అంటే వారసులే లేకపాయే. కిలోలకు కిలోల బంగారం, వెండి, వేలకు వేల చీరలు, చెప్పులు, వాచీలు, కార్లు, భూములు, ఇళ్ళు, వీటిలో ఏ ఒక్క రూపాయి, ఏ ఒక్క ఆస్తి చివరికి ముక్కు పుడక కూడా ఆమెకు కానీ ఆమె కుటుంబానికి కానీ అందకుండా పోయాయి. మొత్తానికి మొత్తం తమిళనాడు ప్రభుత్వానికే చెందబోతున్నాయి. ఇంతకీ ఇన్నన్ని ఆస్తులు ఎలా సంపాదించారు జయలలిత? ఆస్తుల కేసులో జరిగిందేమిటి? అసలు జయలలితకున్న ఆస్తులెన్ని? కంప్లీట్ అనాలిసిస్ ఇవాల్టి టీవీ9 ఎక్స్క్లూసివ్లో. 2016 డిసెంబర్ 5న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయారు దివంగత ముఖ్యమంత్రి జయలలిత. ఎన్ని కష్టాలు పడ్డారో అన్ని విజయాలు సాధించారు. ఎదురు దెబ్బలు తిన్న ప్రతిసారి లేచి నిలబడ్డారు. ఆమె జీవిత చరిత్రపై వెబ్ సిరీస్లు, సినిమాలు వచ్చాయంటనే అర్థం చేసుకోవచ్చు ఆమె జీవితం ఎంత లోతైందో. ఇప్పటికీ బయటకు రాని రహస్యాలు ఎన్నో ఉన్నాయి జయలలిత విషయంలో. ఆ విషయాలు పక్కన పెడితే ఆమె సంపాదించిన ఆస్తులు కూడా ఒక పెద్ద రహస్యమే. ఎందుకంటే 1991లో మొదటిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జయలలిత. 1996 వరకు పాలించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా నెలకు కేవలం రూపాయి జీతం మాత్రమే తీసుకున్నారు. కానీ అదే 1991-96 మధ్య జయలలిత పేరిట 220కి పైగా ఆస్తులు రిజిస్టర్ అయ్యాయి. మరి ఇదెలా సాధ్యమైంది? ఏం ముఖ్యమంత్రి కాకముందే జయలలితకు ఆస్తులు లేవా? ఆమె సంపాదించలేదా అని ప్రశ్నించవచ్చు. నిజమే, 1965లో మొదలైన ఆమె రంగస్థల ప్రవేశం 1980 వరకు సాగింది. 140 చిత్రాల్లో నటిస్తే వాటిలో 120 బ్లాక్ బస్టర్లు. ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణుల్లో జయలలిత కూడా అప్పట్లో ఒకరు. సో ఖచ్చితంగా ఆస్తులు ఉండే ఉంటాయి, అందులో సందేహమేం లేదు. కానీ ఇక్కడ జయలలితపై వచ్చిన ఆరోపణలు ఏమిటంటే ఆమె ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని. అందులోనూ ముఖ్యమంత్రిగా కేవలం రూపాయి జీతం తీసుకుని వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారనే దానిపైనే కేసు నడిచింది. ఆ కేసులో జైలుకు కూడా వెళ్ళొచ్చారు జయలలిత. కోర్టులు సైతం అవును అవి అక్రమ సంపాదనే అని నిర్ధారించాయి కూడా. ఇలా ఆస్తుల కేసులో జైలుకు వెళ్ళిన టాప్ మోస్ట్ పాలిటీషియన్ ఒక్క జయలలితే. దేశవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన కేసు ఇది. 1996 నుంచి ఆల్మోస్ట్ మనకు తెలిసి అక్రమాస్తులు సంపాదించి శిక్షకి గురైనటువంటి ఫస్ట్ ముఖ్యమంత్రిగా మనం జయలలిత గారిని చెప్పుకోవచ్చు. అంతకుముందు మేబీ లాలూ ప్రసాద్ యాదవ్ గారును జయలలిత గారు మాత్రమే. ఇంతకీ జయలలిత ఆస్తులెన్ని? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎన్నికల అఫిడవిట్లో తమ ఆస్తులు, అప్పుల వివరాలన్నీ చెప్పాల్సిందే. ఆ లెక్కను తీసుకుందాం. 2015 ఏప్రిల్లో ఆమె చూపించిన ఆస్తుల విలువ 113,73,00,000. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమె చరాస్తుల విలువ 41,63,00,000. స్థిరాస్తుల విలువ 72 కోట్లు. ఆ సమయానికి చేతిలో ఉన్న క్యాష్ కేవలం 41,000 రూపాయలు. ఇక అప్పులు 2 కోట్ల రూపాయల వరకు ఉన్నాయని అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక డిపాజిట్లు, షేర్లు కూడా ఉన్నప్పటికీ అవన్నీ పోలీస్ కస్టడీలో ఉన్నాయని చెప్పుకున్నారు. జయలలిత ఆస్తుల గురించి మరింత డీటెయిల్గా చెప్పుకోవాలి అంటే వేద నిలయం అని పేరు పెట్టుకున్న 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే పోయస్ గార్డెన్ను తన తల్లి సంధ్యతో కలిసి 1967లో 1,32,000 రూపాయలకు కొన్నారు.
1968లో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో 14.50 ఎకరాలున్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే ప్రస్తుతం కొంపల్లి దగ్గర. 1981లో తమిళనాడులోని కాంచీపురం చెయ్యూరు గ్రామంలో 3.43 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇక హైదరాబాద్ సహా తమిళనాడులో 4 కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. కార్లు, ఇతర వాహనాల సంగతికి వస్తే జయలలిత వద్ద అప్పట్లోనే 40 లక్షల విలువ చేసే 2 టొయోటో ప్రాడో ఎస్యూవీలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహీంద్రా జీప్, 1980 నాటి అంబాసిడర్ కార్, మహీంద్రా బొలేరో, స్వరాజ్ మాజ్దా మ్యాక్సీ, 1990 మోడల్ కాంటెస్సా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక అందరూ ఎదురు చూసేది బంగారం గురించి. ఆస్తుల కేసు విచారణ జరుగుతోన్నప్పుడు జయలలిత నుంచి 21,280 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 1,250 కిలోల వెండి వస్తువులను కూడా స్వాధీనపరుచుకున్నారు. జయలలిత 5 కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. శ్రీజయ పబ్లికేషన్స్, శశి ఎంటర్ప్రైజెస్, కొడనాడ్ ఎస్టేట్, రాయల్ వ్యాలీ ఫ్లోరోటెక్ ఎక్స్పోర్ట్స్, గ్రీన్ టీ ఎస్టేట్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. వీటి విలువ అప్పట్లోనే 27,44,00,000. అతి చిన్న వయసులోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పాలిటీషియన్గా జయలలితకు ఒక రికార్డు ఉంది. పైగా ఎంజీఆర్ పార్టీకి వారసురాలిగా ఎలివేట్ అయ్యారు. ఆ సమయంలో మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని పరిపాలనలో తనదైన మార్కు కొనసాగించారు. పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఇప్పటికే జయలలితపై బోలెడు ఆరోపణలు. నెలకు రూపాయి జీతం తీసుకుంటున్నారనే పేరే కానీ లెక్కలేనంత ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వినిపిస్తూ ఉండేవి. సరిగ్గా అదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో తన ఆడంబరాన్ని బయటపెట్టుకున్నారు. అదే దత్తపుత్రుడు సుధాకరన్ పెళ్లి. తమిళనాడు రాజకీయాల్లో అప్పటి వరకు తెలియని ఓ వ్యక్తి, ఓ పేరు విఎన్ సుధాకరన్. 1995లో అకస్మాత్తుగా ఒక వ్యక్తిని చూపించి ఇతన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. సుధాకరన్కు దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ మనవరాలు సత్యవతినిచ్చి పెళ్లి చేశారు. అలాంటి పెళ్లి కాదది. ఏకంగా 1,50,000 మంది అతిథులను ఆహ్వానించారు. విఐపీలకు వెండి ప్లేటు, అందులో పట్టు చీర, పట్టు ధోతి ఇచ్చి పంపించారు. అలా 1000 మంది విఐపీలకు 20,000 రూపాయల ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చారు. చెన్నైలోని స్టార్ హోటళ్లలో దాదాపు 1000 గదులు రిజర్వ్ చేశారు. అతిథుల కోసం 300 ఏసీ కార్లు అద్దెకు తీసుకున్నారు. రిటర్న్ గిఫ్ట్ కింద 2 లక్షల తాంబూలం ప్యాకెట్లు పంచారు. ఓవరాల్గా అప్పట్లోనే 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఆ పెళ్లికి. అంత విలాసవంతంగా, అత్యంత అట్టహాసంగా పెళ్లి చేయడం చూసి జనంలో వ్యతిరేకత పెరిగింది. ఆ ఎఫెక్ట్ 1996 ఎన్నికలపై పడింది. ఆ ఎన్నికల్లో జయ ప్రభుత్వం ఓడిపోవడమే కాదు, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారామె. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కరుణానిధి ప్రభుత్వం జయలలిత ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారంటూ కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి జయలలిత జీవితంలో కొన్ని చీకటి రోజులు మొదలయ్యాయి. 1991-96 మధ్య సీఎం ఆఫీసును దుర్వినియోగం చేశారంటూ కేసు బుక్ చేసింది అప్పటి ప్రభుత్వం. చెన్నైలోని ఫామ్ హౌజులు, బంగ్లాలు, తమిళనాడులోని వ్యవసాయ భూమి, హైదరాబాద్లో ఒక ఫామ్ హౌజు, నీలగిరిలోని టీ ఎస్టేటు, విలువైన నగలు, క్యాష్ డిపాజిట్లు, పెట్టుబడులు, లగ్జరీ కార్లు, వీటన్నిటినీ అక్రమాస్తుల కింద లెక్కగట్టారు. వీటికి తోడు పోయస్ గార్డెన్ నివాసంపై రైడ్స్ చేసి 28 కిలోల బంగారం, 800 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలోనే 750 జతల చెప్పులు, 10,500 చీరలు, 91 వాచీలు, ఇతర విలువైన వస్తువులను కూడా సీజ్ చేశారు. 1997లో విచారణ ప్రారంభించిన సెషన్స్ కోర్టు 2000 సంవత్సరం వరకు విచారించి దాదాపు 250 మంది సాక్షుల వాంగ్మూలాల్ని నమోదు చేసింది. ఈ కేసులో 2 నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు జయ. అయితే 2002లో జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో తమిళనాడులో గనక విచారణను కొనసాగిస్తే కేసు పక్కదారి పడుతుందని డిఎంకే పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసును 2003లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు. మొత్తంగా 18 ఏళ్ల పాటు సాగిన ఈ ఆస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ను దోషులుగా నిర్ధారిస్తూ 2014 సెప్టెంబర్ 27న ప్రత్యేక కోర్టు తీర్పిచ్చింది. ఆ సమయంలోనే జయలలితకు 100 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించారు. అయితే 2015 మే నెలలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి ట్రయల్ కోర్టు తీర్పుని కొట్టేసి జయలలితతో పాటు ఇతరులను కూడా నిర్దోషులుగా ప్రకటించారు. 2014-15లోనే దీనికి సంబంధించి అక్రమాస్తుల కేసు ఆవిడపై ప్రూవ్ అయ్యి దానికి కనీసం 100 కోట్ల ఫైన్ కట్టాలని చెప్పేసి అప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఆవిడ ఆస్తులుగా ఉన్నటువంటి ఈ 27 కిలోల బంగారాన్ని మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించాలనేది అప్పుడు ఇచ్చిన తీర్పు. దాన్ని సవాల్ చేస్తూ వీళ్ళిద్దరూ కూడా కోర్టుకి వెళ్ళినా కానీ వీళ్ళకి ఉపశమనం అనేది దొరకలేదు. అది
అది ప్రజల డబ్బు, అది మళ్ళీ వాళ్ళకే వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించడం అనేది జరిగింది. దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ వచ్చే నెల ఫిబ్రవరి 14-15 తారీఖుల్లో దాన్ని అప్పగించబోతున్నారు. సరే, ఇంతకు అంత బంగారం ఉండి కూడా ఎందుకని ఒక్కనాడు వాటిని అలంకరించుకున్నట్టు కనిపించలేదు? ఏవో 1-2 ఫోటోల్లో తప్ప ఎక్కడా బంగారం ధరించినట్టు కనిపించలేదు జయలలిత. కానీ 6 ట్రంక్ పెట్టెల నిండా 28 కిలోల బంగారం ఎందుకుంది? ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ? జయలలిత రాజకీయ జీవితంలో ఎన్నెన్ని అవమానాలు! మహిళని చూడకుండా అసెంబ్లీ సాక్షిగా చీరలాగి అవమానించారు. మరొకరైతే కృంగిపోయేవారేమో, కానీ జయలలిత ఆ అవమానాన్ని తన రాజకీయ పునాదికి వాడుకున్నారు. కరుణానిధి లాంటి ఉద్దండుల్ని సైతం ఓడించి తన టైం వచ్చినప్పుడు ప్రత్యర్థుల్ని గడగడలాడించారు. పైగా కరుణానిధి ప్రభుత్వాన్ని ఓడించి మరీ అధికారంలోకి వచ్చారు జయలలిత. అందులోనూ అంతకంతకు జనాదరణ పెంచుకున్న నాయకురాలయ్యే. కరుణానిధి చూస్తూ ఊరుకుంటారా? ఆమె విలాసం చూడండి, ఆమె బంగారు ఆభరణాలు చూడండి అంటూ ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే అక్రమాస్తుల కేసు పెట్టారు. అది రాజకీయ ప్రేరేపిత కేసా కాదా అన్నది తర్వాత సంగతి. కానీ తమిళనాడులో మాత్రం జయలలిత అక్రమంగా ఆస్తులు సంపాదించారు అనే అంశం మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఆ సమయంలో ఓ శపథం చేశారు జయలలిత. తాను అక్రమంగా ఎటువంటి ఆస్తులు సంపాదించలేదు, అవన్నీ తన కష్టార్జితం అని చెప్పుకున్నారు. అంతేకాదు, ఆస్తుల కేసు తేలే వరకు తాను ఒక చిన్న బంగారు ఆభరణాన్ని కూడా ధరించను అని శపథం చేశారు. ఈ ఎపిసోడ్లో మొదటి నుంచి వినిపిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టేగా. 28 కిలోల బంగారు ఆభరణాలు ఉండి కూడా ఎందుకు ధరించకుండా కనిపించేవారంటే కారణం అది. కానీ ఆ ఆస్తుల కేసు ఏళ్ల తరబడి సాగింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆవిడ కూడా ఒక మహిళే కదా. బంగారంపై ఎంతో కొంత ఆసక్తి, మోజు ఖచ్చితంగా ఉంటుంది కదా. సో మెల్లిగా ఒక ఉంగరంతో మొదలెట్టారు. చేతికి గోల్డ్ వాచ్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చెవులకు బంగారు రింగులు, దిద్దులు లాంటివి పెట్టారు. అదేంటి బంగారమే పెట్టుకోనన్నారుగా అని అడిగితే బోసిగా కనిపిస్తుంటే తమ పార్టీ వాళ్ళే ఒప్పుకోవట్లేదని చెప్పుకునేవారట. కానీ ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం? ఆ ఆస్తులతో అనుభవించింది మాత్రం శూన్యం. చెప్పుకోవడానికి నాన్నవారే లేరు, వ్యక్తిగత వారసులు లేరు, పార్టీ కూడా వారసులంటూ లేకుండా పోయారు. ఇప్పటికే అవన్నీ అక్రమాస్తులని కోర్టులు నిర్ధారించాయి. ఏ కోర్టుకెళ్లినా అవే తీర్పులు వస్తున్నాయి. ఆ ఆస్తుల్ని ప్రభుత్వం జప్తు చేస్తుంది కాబట్టి ఆస్తులపై పూర్తి అధికారం తమిళనాడు ప్రభుత్వానికే దక్కింది. కానీ సరిగ్గా అదే సమయంలో జయలలిత వారసులను తామే అంటూ ఎంట్రీ ఇచ్చారు మేనకోడలు దీపా అండ్ మేనల్లుడు దీపక్. జయలలిత ఆస్తులు తమకే చెందుతాయని వాదించడం మొదలుపెట్టారు. ఇక్కడ జయలలిత మేనల్లుడు మేనకోడలు వాదించిన పాయింట్లు కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. పోయస్ గార్డెన్లో ఉన్న వేద నిలయం నిజానికి జయలలిత ఆస్తి కాదు, ఆమె తల్లి కొన్న ఆస్తి అనేది మేనకోడలు చేస్తోన్న వాదన. జయలలిత తల్లి సంధ్యకు మరో పేరుంది, వేద అని. అందుకే జయలలిత ఆ ఇంటికి వేద నిలయం అని పేరు పెట్టుకున్నారు. సో అది అక్రమాస్తి కిందకు రాదు అని వాదించారు. ఈ వాదనకు తమిళనాడు న్యాయస్థానం కన్విన్స్ అయ్యింది. పోయస్ గార్డెన్లోని వేద నిలయాన్ని దీపకులకిస్తూ అక్కడి కోర్టు తీర్పిచ్చింది. ఆ పోరాటంతో జయలలిత వారసులుగా వేద నిలయాన్ని దక్కించుకున్నారు. కానీ అక్కడితోనే ఆగిపోలేదు. మరో వాదనతో కోర్టు ముందుకెళ్లారు. ఆ పాయింట్ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. ఆమె ధరించిన చీరలు, వాచీలు, నగలు, చెప్పులు ఇవన్నీ జయలలిత తరపున తమకే దక్కాలి, అవి జ్ఞాపకాలు అని వాదించారు. వాటిలో తరతరాలుగా వస్తూ ఉన్న బంగారం, వెండి, వజ్రాలు, కొన్ని పురావస్తు విలువ ఉన్నవి కూడా ఉన్నాయి. మరికొన్ని ఆమె తండ్రి ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఆ హెరిటేజ్ వస్తువులన్నీ తమ తాతల నాటి జ్ఞాపకాలు, వాటిని ప్రభుత్వం తీసుకోవడం ఏమిటి అనేది మేనల్లుడు మేనకోడలు వాదన. కానీ కర్ణాటక హైకోర్టుకు మాత్రం మేనల్లుడు మేనకోడల వాదనను కొట్టేసింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు ఇతరుల్ని దోషులుగా నిర్ధారించడంతో ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే చెందుతాయని తీర్పిచ్చింది. ఈ తీర్పుని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. తాజాగా బెంగళూరు సిబిఐ కోర్టు కూడా జయలలిత అక్రమాస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫిబ్రవరి 14-15 తేదీల్లో ఆ ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలంటూ తీర్పిచ్చింది. మొత్తానికి 1996లో నమోదైన కేసు ఇప్పటికి తేలిందనమాట. జయలలిత గారికి బంధువులైనటువంటి దీపక్ వాళ్ళిద్దరు కూడా చెన్నైలో పోయస్ గార్డెన్లో ఉన్నటువంటి ఇల్లు కోర్టు ద్వారా వాళ్ళకి సంక్రమించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బంగారం, నగలు, వజ్రాలు, వైడూర్యాలు, ఆస్తులు, మిగతా ఇతర వస్తువులు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పని వీళ్ళందరూ కూడా కోర్టులో వేశారు. కోర్టు వీళ్ళ యొక్క విన్నపాన్ని మన్నించలేదు సరిగదా తోసిపుచ్చడం జరిగింది. అందువల్ల అప్పుడు 100 కోట్ల రూపాయల జరిమానా జయలలితకు వేయటం జరిగింది. ఈ విషయంలో మరి జయలలిత ఆస్తుల విలువ ఎంత?
2004లో తమిళనాడు ప్రభుత్వం జయ ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు వాటి విలువ 913 కోట్ల రూపాయలు. వీటిలో 1562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 28 కిలోల బంగారు వజ్రాభరణాలు, 11,000కు పైగా పట్టు చీరలు, 750కి పైగా ఖరీదైన చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వాటి విలువ 4,000 కోట్ల రూపాయలకు పైగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఈ గడియారాలు, చెప్పులు, పట్టు చీరల్ని ఏం చేస్తారు? వేలం వేస్తారా? వేలం వేయగా వచ్చిన డబ్బును ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారా? అలా చేస్తామంటే అమ్మ అభిమానులు అంగీకరిస్తారా? కష్టమే. పోనీ వేలం వేయకూడదు అంటే వాటిని ఒక చోట భద్రపరిచి దాన్ని ఒక మ్యూజియంగానో స్మారకంగానో చేయాలి. ఒకప్పుడు జయలలిత వాడిన వస్తువులంటూ వాటిని చూపించడానికి ఉంటుంది. మరి సీఎం స్టాలిన్ అలా చేస్తారా? జయలలిత పేరు మీద ఒక స్మారకం కట్టి దాన్ని ఒక మ్యూజియం పెట్టి అందులో ఆమె ఆభరణాలు, 100 జతల చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, దుస్తులు పెడతారా? అది కష్టమే. జయలలిత జ్ఞాపకాలని భద్రపరిచే బాధ్యతను స్టాలిన్ ఎందుకు తీసుకుంటారు? ఒకవేళ అలా చేస్తే మాత్రం అమ్మ అభిమానుల మనసు దోచుకున్నట్టేగా. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఆ నగలన్నీ కూడా వేలం వేయాలని అప్పుడు కోర్టు తీర్పు వేయటం, సిబిఐ కోర్టు వేయటం జరిగింది. కానీ ఇటీవల కర్ణాటక వెలుపిచ్చినటువంటి ఈ కోర్టు తీర్పులో వేయాల్సిన అవసరం లేదు. తమిళనాడు ప్రభుత్వం తరఫున హోమ్ సెక్రటరీ పోలీసులతో సహా వచ్చి 6 ట్రంక్ పెట్టెలను మంచి బాగా స్ట్రాంగ్ అయిన పెట్టెలు తీసుకొచ్చి ఈ యొక్క నగలన్నీ కూడా స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఈ సమయంలో రాజుల సొమ్ము రాళ్లపాలు అనే సామెత ఒకటి గుర్తొస్తుంది. దీని అర్థం తెలుసా? ఒకప్పుడు రాజులు రత్నాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎవరైనా వ్యాపారవేత్తలు వెరైటీ రత్నాలు తీసుకొస్తే అది మా సంస్థానంలో ఉండవలసిన రత్నం అని కొనేవారు. లేదంటే రాతి కట్టడాలు, శిల్పాలు చెక్కించడానికి ఎక్కువగా ఖర్చు పెట్టేసేవారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును ప్రజావసరాలకు కాకుండా తమ విలాసాల కోసం రాళ్లు కొనడానికి ఖర్చు చేసేవారు. అందుకే రాజుల సొమ్ము రాళ్లపాలు అంటుండేవారు. ఈ స్టోరీ వింటే అదే గుర్తొస్తోంది. ఆ ఆస్తులు కూడబెట్టి ఆమె అనుభవించింది లేదు, ఆ ఆస్తులు వాళ్ళ వారసులకు వెళ్ళింది లేదు. ఇలా తమిళనాడు ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్ళిపోతున్నాయి. సో ఎంత సంపాదించినా, ఎంత కుబేరులైనా పోయేప్పుడు ఏది పట్టుకుపోరు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జయలలిత ఎపిసోడ్. ఇది ఇవాళ TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.